మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరొదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామ నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్దం ఏర్పాటు చేయండి. దీని వాక భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5వ వచనంలో ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. పౌలు గలతీ సంఘానికి చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు, దేవుని మాటల యందు, ఆయన ఉపదేశముల యందు, అంటే క్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమలో ఆ ప్రేమ యందు నిలిచిన వారై, ఆ ప్రేమకు తగిన వారై, ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగిన వారై, రక్షింపబడ్డ మీరు మరలా తిరిగి పాపమునకు, ఆ పాప సంబంధమైన ఆలోచనలకు చోటియక దేవుని యొక్క ఆత్మచేత నింపబడవలసిన వారై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే కలవరపడక విశ్వాసమందు స్థిరముగా నిలిచిండుడి అంటున్నాడు. మీ విశ్వాసములో ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు కలగకుండా క్రీస్తునందు మీరు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో దాన్ని ఉద్దేశించి అంటున్నాడు ఇక్కడ. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే క్రీస్తు రక్తము చేత ఆయన చిందించిన ఆ యొక్క శిలువ యాగం ఏదైతే ఉందో, ఆ మరణం ఏదైతే ఉందో, దాన్ని బట్టి నేడు మనము విమోచింపబడి విడిపింపబడి ఆయన రక్తములో కడగబడ్డ వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మరణమును జయించిన క్రీస్తుని కలిగిన వారమై, ఆ స్వాతంత్ర్యము అనగా క్రీస్తులో పరిపూర్ణత కలిగిన వారై, క్రీస్తులో ఆయన యొక్క మహిమార్థమై జీవించువారై ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడు. అంటే మీ విశ్వాసము స్థిరంగా ఉండాలి. అంటే దేవుని యందు, దేవుని మాటల యందు, ఆయన ఉపదేశముల యందు లేఖనానుసారంగా జీవిస్తూ విశ్వాసములో మీరు కొనసాగినప్పుడు దేవుడు మీ ప్రతి అవసరతను ఆయన తీర్చువాడు. అంటే ఏ విశ్వాసమును బట్టి మీరు ప్రభువుని అంగీకరించారో ఆయన యందు అట్టి విశ్వాసాన్ని కొనసాగించాలి. ఒకవేళ మీరు ఆ విశ్వాసాన్ని కోల్పోయి మరలా పాపానికి, లోకానికి మీరు దాసులైతే, అంటే మరణకరమైన ఆలోచనలకు మీరు చోటియక ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ స్వాతంత్ర్యాన్ని కలిగిన వారే ఉండండి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడు అంటున్నాడు. అంటే ఒకరి క్రింద, అంటే ఒక అపవాది యొక్క ఆలోచనల చేత, బంధకాల చేత మీరు బంధింపబడక ప్రభు ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మీరు స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండండి అంటున్నాడు. చూడడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. సున్నతి అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే మీరు హృదయమందు, ప్రవర్తన యందును ప్రభువుని అంగీకరించక బాహ్య సంబంధమైన ఆచారాల యందు నిలిచిన వారైతే దానివల్ల ప్రయోజనం లేదు. ఏంటి అంటే మన హృదయాలలో ఆయన వాక్యమును, ఆయన ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత మనం నింపబడాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదు కానీ పౌలను నేను మీతో చెప్పుచున్నాను అంటూ ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై ఉన్నాడని, సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి
నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రానుసారంగా నీతి న్యాయములు జరిగిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలలో, దేవుని యొక్క ఆలోచనలో నీవు జీవించవలసి ఉంది. కాబట్టి రక్షణ అనేది నీ యొక్క స్థితిగతులను మార్చేది. అనగా దేవునితో నీకుండే సంబంధాన్ని, ఆయన యందు నీవు నిలిచి ఉండే ఆ పరిపూర్ణ ప్రేమ ఏదైతే ఉందో అది నిన్ను బలపరిచేదై ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపక బద్ధుడై ఉన్నాడని సంగతులను పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే నీవు అనుసరించవలసినది, నువ్వు ఆచరించవలసినది, నీకున్న కట్టుబాట్లలో నీవు దేనిని కూడా ఏం చేయకూడదు, విడిచిపెట్టక వాటిని అనుసరిస్తూ, ధర్మశాస్త్రం అనుసరిస్తూ నీవు జీవించాలి. రెండోది, దేవుని యొక్క నీతి నిన్ను నిత్యత్వానికి నడిపించేదైంది. కాబట్టి ఆ నిత్యరాజ్యానికి వారసుడిగా నీవు ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడ్డ వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. అంటే ఏదైతే మనకు దేవుడు అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయనలో మనకు ఉండవలసిన ఆ స్థిర విశ్వాసం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాడు. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడేవారు ఎవరో అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, నీతి న్యాయాలు జరిగిస్తుంది, కానీ అది నిన్ను నీతిమంతునిగా చేయలేదు. అంటే కట్టుబాట్లు, తప్పొప్పులు చెప్తుంది, కానీ నిన్ను రక్షణలోనికి అది నడిపించలేదు, నీతి మార్గములు నీకు తెలియజేయదు. కాదండి, ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు అంటున్నాడు. అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క మాట ద్వారా నీవు నీతిమంతుడిగా చేయబడుతున్నావు. అంటే నిన్ను నీతిమంతునిగా చేయడానికి, నీవు నీతిమంతురాలుగా చేయబడాలి అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు మాటను బట్టి నీవు పొందుకున్న ఆ యొక్క దేవుని యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అది నిన్ను నిత్యత్వానికి నడిపించేది. కానీ ధర్మశాస్త్రం అయితే మంచి చెడులను తెలియజేసి నీవు చెడు తీయక మంచిని చేసేవాడిగా, మరి ఆ విధంగా నీవు జీవించాలని నీకు ఒక కట్టడను, ఒక విధానాన్ని అది నీకు తెలియజేసేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము అంటున్నాడు. అంటే దేవుని యందు ఒక నిరీక్షణ, దేవుని యందు ఒక ప్రేమ కలిగిన వారమై ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఏ నిరీక్షణతో అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ నిరీక్షణకు ఆధారమైన ప్రభువును బట్టి పౌలు చెప్తున్న మాట, ఎలా అనగా మనము విశ్వాసము గలవారమై అంటాడు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన ప్రభువును బట్టి, ఆ ప్రభు యొక్క మాటను బట్టి, ఆయన ఉపదేశములను బట్టి మనము జీవించవలసి ఉంది. కాబట్టి ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ అంటాడు. అంటే ఏ విశ్వాసాన్ని కలిగించినావో ఆ విశ్వాసం నేను ఏం చేస్తుంది, నీతి కలుగునను నిరీక్షణ. అంటే నీతిని నీకు కలుగజేసి నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ ప్రభు మరలా వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనము చేర్చబడతాం. అంటే మనము క్రీస్తుని కలిగిన వారమై క్రీస్తు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత జీవించిన వారమైతే మన యందు ఆయన యొక్క చిత్తము, అందుకని ఇక్కడ అన్నాడు నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము అంటున్నాడు. ఈ యొక్క నిరీక్షణ, ఏ నిరీక్షణ సఫలమవ్వాలన్నా అది దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్న వారమై ఉన్నాము అంటున్నాడు. అంటే ఎదురు చూచుట అంటే ప్రభువు యొక్క రాకడ కొరకు, ఆ రాకడలో ప్రభువుతో పాటు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో మనము సదాకాలము జీవించవలసి వారమై ఉన్నాము.
కాబట్టి ఇక్కడ కలవరపడక విశ్వాసమందు స్థిరముగా నిలిచియుండి ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ ప్రభు యొక్క మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచే ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని ఆనాడు గలతీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి పౌలు భక్తుడు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన, నీ యందు నిరీక్షణ కలిగి నీ యందు విశ్వాసం కలిగి మేము జీవించినట్లు ప్రవర్తించినట్లు మాకు నీ సహాయము దయచేయండి ప్రభువా. నీ వాక్యము చేత నీ ఆత్మ చేత నింపబడుతూ నీ కృపలో కొనసాగుటకు మాకు నీ కృపను అనుగ్రహించండి అయ్యా. మా బలహీనతల నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి. లోకం వైపు పాపం వైపు పోక నీ నీతిని అనుసరించి నీ సత్యమును అనుసరించి జీవించటం కట్టి కృప దయచేయండి. చిన్న బిడ్డలను, యవనులను, పెద్దలను, వృద్ధులను ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, ఆయకుటికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేటి నేను వాక్యము ద్వారా కుటుంబాలను మరింతగానైనా విశ్వాసములో స్థిరపరిచి ప్రభువా, నీవు మాకు అనుగ్రహింపజేసిన నీ యొక్క రక్షణ యందు నిలిచిన వారమై నిన్ను కలిగి నీతో జీవించే ధన్యత యోగ్యత మా అందరికీ దయచేయమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు ప్రతి వారికి అనుగ్రహించమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మానదనాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాశలు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుంచి సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.